గాయ్స్ చూసినారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ స్ట్రగుల్ బాయ్ యూట్యూబ్ ఛానల్. గైస్ రోజు మనం ఏం చేయబోతున్నామంటే, మన చేతిలో ఉంది థర్మకోల్ షీట్, అలాగే మన చేతిలో ఇంకోటి ఏంటంటే పెట్రోల్ అయితే ఉంది గైస్. సో ఎప్పుడైతే మనం ఈ పెట్రోల్ లో ఈ థర్మకోల్ని వేస్తే ఆ థర్మకోల్ అనేది మొత్తం కాలిపోతుంది, అంటే ఈ పెట్రోల్ దీన్ని తినేస్తుంది గైస్. సో ఎలా తింటుందంటే మీకు చూపిస్తాను నేను. అలాగే ఇంకోటి ఏం చేయబోతున్నామంటే, మనం ఈరోజు పెట్రోల్ ని ఈ థర్మకోల్ తోడైతే గమ్మును తయారు చేయబోతున్నాం గైస్. ఆ గమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుందో మీరే చూస్తారు. అయితే వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మన వీడియో లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. లెట్స్ గో టు ద వీడియో. గైస్ ముందుగా అయితే మన సేఫ్టీ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాక ముందుగా మనం తెచ్చుకున్న పెట్రోల్ ని ఈ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు మన వద్ద ఉన్న థర్మకోల్ షీట్ ని ఈ పెట్రోల్ లో వేసి గనక ముంచామంటే దాని యొక్క రియాక్షన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. చూసారుగా ఆ పెట్రోల్ ఆ థర్మకోల్ ని ఎలా తింటుందో, మొత్తం పురుగుల్ని తిన్నట్టుగా తింటుంది. అనిపిస్తుందా? ఇప్పుడు మనకి దీంతో గమ్ము తయారవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎలా తయారైందో. స్లైమ్ ఉంటుందిగా, స్లైమ్లా తయారైంది చూడు. ఈ జెల్ తో ఆడుకుంటే ఎంతో సాటిస్ఫాక్షన్ గా ఉంది. చూస్తున్నారుగా మీరే కల్లారా. ఇదైతే చాలా స్టిక్కీగా ఉంది, అంటే దీని అర్థం ఇది గమ్లా రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ గమ్ముని 2 ఇటుకల మధ్యలో పెట్టి ఆ 2 ఇటుకల్ని అతికేలా చేద్దాం. చూద్దాం ఎంతవరకు అతుకుతుంది, ఎంత స్ట్రాంగ్ గా ఉండబోతుందని. గైస్ మనం అయితే ఇప్పుడు దాన్ని బయట పెట్టేసాము. సో రేపు ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుందో చెప్పి. సో రేపటి వరకు చూద్దాం, అప్పటి వరకు వెయిట్. గైస్ మనకు 1 డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసిన గమ్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు గాయ్స్ చూసారా గైస్? సో మనం ఒకటే దాంతో అయితే రెండింటిని లేపేసాము. సో ఎంత స్ట్రాంగ్ అయితే అతుకుంది ఇది. సో చాలా బరువు అయితే ఉంది గైస్. ఇప్పుడు రెండుగా ఉప్పుతున్నా చూసుకోండి, ఇట్లా ఉప్పుతున్నా చూసుకోండి. అయినా లేస్తలేదు. ఇప్పుడు ఇట్లా ఉల్టా లేపుతా గైస్, ఉల్టా లేపుతా. ఇప్పుడు జారిపోతా లేదా గాయ్స్ చూసారా? సో మనం ఎక్స్పెరిమెంట్ ఎంత సక్సెస్ అయితే అయిందో. సో ఇప్పుడు మనం పెట్రోల్ తోటి మనం థర్మకోల్ షీట్ తోటి అయితే దీన్ని తయారు చేసాము. సో అద్భుతంగా తయారైతే అయిపోయింది ఇది. సో మనము మామూలుగా ఫెవిక్విక్ అయితే వేస్తామో అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అదైతే అంత స్ట్రాంగ్ అయితే ఉంది గైస్. చూసుకోండి గైస్. మనం ఇప్పుడు అయితే మొత్తం డివైడ్ చేయడానికి ట్రై చేద్దాము. సో డివైడ్ అవుతుందో చెక్ చేద్దాము. గైస్ చూసుకోండి. సో ఎంతో బలంగా వేస్తే మాత్రం అది ఓపెన్ కాలేదు చూసుకోండి. సో ఇంకా మనకి లోపడైతే కొద్దిగా అయితే ఉంది గైస్. చూసుకోండి ఎంత స్ట్రాంగ్ అయితే ఉందో. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది గైస్. సో విడగొట్టడానికి ఆల్మోస్ట్ టైం అయితే పట్టింది, కానీ గమ్ లాగైతే మనకు వర్క్ అయితే అయింది గైస్. చూసుకోండి గైస్, చూసుకోండి. మనం దీన్ని వాటర్ అయితే ఇద్దాము. సో లోపలికి వెళ్తే ఇలా చూద్దాము. చూసుకోండి గైస్, మనకి వాటర్ ప్రూఫ్లా పనిచేస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి చిన్న హోల్ అయితే పడ్డది. సో దీంట్లోకి అయితే వెళ్తాయి. మనం ఇతలో వేస్తే మాత్రం గైస్ చూసుకోండి చాలా స్ట్రాంగ్గా చదువుకుంటుంది గైస్. దీనికి వస్తలేదు చూసుకోండి. సో ఒక ప్లాస్టిక్ కవర్లా తయారైంది చూసుకోండి. సో అయితే రావట్లేదు గైస్ తీయడానికి. వాటర్ ప్రూఫ్లా పనిచేస్తుంది, ఇంకోటి ప్లాస్టిక్ కవర్లా పనిచేస్తుంది, అలాగే మనకి గమ్ములా కూడా ట్రై చేస్తుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో కొత్తగా అనిపించినట్టుంది. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ జై హింద్, జై భారత్.